వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. కల్కి సినిమా విషయంలో అన్నీ కూడా కొద్దిగా సెన్సేషన్గానే ఉంటున్నాయి. అటు కలెక్షన్ విషయానికి వస్తే కానీ, ఇటు జనాలు చేసేటువంటి రకరకాల కామెంట్స్ విషయంలో కానీ ఎప్పుడు కూడా హైప్లో నిలుస్తూ ఉంది. ఈ క్రమంలో తాజాగా ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ గారికి నోటీస్ రావడం జరిగింది. ఆ నోటీసులు ఏంటి, ఆ పూర్వాపరాలు ఏంటి అనే విషయాన్ని సినీ క్రిటిక్ దాసరి విజయ్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, ఏంటండి ఇది? యాక్చువల్గా ఏం జరిగింది? అశ్విన్ దత్ గారికి నోటీసులు రావడం ఏంటి? యాక్చువల్లీ కల్కి సినిమా వివాదం ఏంటంటే టికెట్ల రేట్లు ఎందుకు ఇంత ఉన్నాయి అని చెప్పి ముందు నుంచే కొంచెం పడని వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఏమైంది, గవర్నమెంట్ నీకు 10 రోజులకే కదా పెంచుకోమని చెప్పింది, నువ్వు 14 రోజులు ఎలా పెంచుకున్నావు అంటే 14 days వరకు, ఇంకో 4 days వరకు వీళ్ళు టికెట్ రేట్లు అట్లా అంటే ఆన్లైన్లో కనిపిస్తాయి కదా. నెక్స్ట్ వరకు నువ్వు బుక్ చేసే ఆ డేట్ వరకు రేట్లు అలాగే ఉన్నాయి. సో ఒక పెద్ద మనిషి ఏం చేశాడంటే కోర్టులో కేసు దాఖలు చేశాడు. వీళ్ళు టికెట్ రేట్లు గవర్నమెంట్ 10వ తారీఖే పర్మిషన్ ఇస్తే ఇంకా 4 పెంచుకున్నారని. మరి వాడికి ఎందుకు కోడిగుడ్డు మీద ఈకలు వీకే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు టికెట్ రేట్ గురించే మాట్లాడుకుందాం సార్. కల్కి టికెట్ రేట్ 1000 రూపాయలు ఉన్నా తప్పులేదు. దర్ ఓన్లీ రీజన్, ఇప్పుడు నువ్వు తెర మీద ఏదో చూడడానికి వచ్చావు, వాడు 10 కోట్లు పెట్టి ఏదో కుటుంబ కథ చూపించాడు, చూసావు, 100 రూపాయలు పెట్టుకొని వచ్చావు, ఆనందించావు. అక్కడ 500 కోట్ల బొమ్మ ఉంది, నీ దగ్గర 500 తీసుకుంటే తప్పే ఉంది. సేమ్ చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు బయట మనం థీమ్ పార్క్స్కి వెళ్తాం, అమ్యూజ్మెంట్ పార్క్లకి, జైంట్ వీలు, క్రాస్ వీలు ఉంటాయి, తెలుసు కదా. చిన్నగా ఉన్నప్పుడు దానికి 20 రూపాయలే ఉంటుంది ఎంట్రీ. కొంచెం పెద్దగా ఏదో పెద్ద పులి నోట్లకి వెళ్ళి మనం వెళ్ళి లోపల ఇంకేవేవో చూస్తూ ఉంటాం కదా, దానికి 100 రూపాయల టికెట్ ఉంటుంది. ఇంకా పెద్ద ఉంటే వండర్లాకి కొన్ని వేలు ఉంటాయి, రామోజీ ఫిలిం సిటీకి ఇంకా ఎక్కువ టికెట్ ఉంటుంది. అంటే లోపల ఎంత గ్రాండ్ ఇయర్ ఉంటే నీ ఎంట్రీ టికెట్ అంత గ్రాండ్గా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు సినిమా అనేది కంపల్సరీ కాదుగా, నువ్వు కంపల్సరీ చూడాల్సిందే అని చెప్పి చెప్పండి కదా. లేదు, నీకు నచ్చితే నువ్వు ఎఫర్ట్ చేయగలుగుతూనే చూడు, దట్స్ ఆల్. అలాగే ఇప్పుడు సినిమా కూడా అంతే. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బలగం సినిమా చూసావు, ఆ టికెట్ రూపాయలు 50 రూపాయలనే తప్పలేదు, ఎందుకంటే 2 కోట్లు పెట్టి తీశారు. నువ్వు 2 కోట్ల ప్రాపర్టీని చూస్తున్నావు, నువ్వు 500 కోట్ల ప్రాపర్టీని చూడాలనుకున్నప్పుడు పెట్టు డబ్బులు, తప్పేంటి? అవును, అంతే. ఆ గ్రాండ్ ఇయర్ కి తగ్గట్టుగానండి, దానికి మించి ఇంకా. అంటే విజయ్ గారు ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఆ రేటు పెంచడం విషయం కాదు, ఏదైతే పర్మిషన్ ఉందో ఆ పర్మిషన్ 10 days కూడా దాటి ఇంకా పెంచినటువంటి రేట్లు తీసుకోవడం అనే విషయం మీద ఒక ప్రేక్షకుడు కోర్టుకు వెళ్ళాడు. మనం దీన్ని ఏ విధంగా చూడాలి? ఈయనకి తెలిసి 10 రోజులు, ఓకేనా. వాళ్ళు ఇప్పుడు మనకు రేపు 10 రోజులు అండి, ఈ రాత్రి మనం ఇద్దరం అప్లికేషన్ పట్టుకొని వెళ్ళి సంతకాలు పెట్టించుకొని వచ్చాం. మీకు తెలుసు, నాకు తెలుసు, వాడికి తెలుసా? అవును, ఆ న్యూస్ వస్తే వాడికి తెలుసు, వాడికి తెలియదు, వాడికి అంతే. బఫే కూడా అంతేనండి. ఇప్పుడు జస్ట్ నార్మల్గా పప్పు సాంబారు 4 ఐటమ్లు ఉన్న బఫేకి వెళ్తే 100 రూపాయలు, గ్రాండ్ బఫే పెడితే 1000 రూపాయలు. అంటే లోపల ఎంత గ్రాండ్గా ఉంటే నువ్వు అంత డబ్బులు పెట్టాలి. సినిమా కూడా అంతే. నేను సినిమా రెగ్యులర్గా ఈ థియేటర్కే వస్తాను, మొన్నటిదాకా నేను 100 రూపాయలు పెట్టే సినిమాలు చూశాను, ఇప్పుడు సడన్గా 500 అయింది, నేను బాధపడుతాను. నువ్వు లేదు, నువ్వు చూసే సినిమా రేంజ్ పెరిగింది కాబట్టి నీ డబ్బులు పెరగాల్సిందే. లోపల ఎంత గ్రాండ్, నీకు నీ గతం చూపించాడు, నీ భవిష్యత్తు చూపించాడు, ఓ పెద్ద గ్రాండ్. అంటే అసలు నువ్వు ఇప్పటివరకు చూడండి లోకం అంతా చూపించాడు, మరి ఇవ్వాలిగా డబ్బులు. అంతే. టికెట్ రేట్ పెంచడంలో అస్సలు తప్పు లేదు, హ్యాపీగా తీసుకోవచ్చు. ఇకపోతే ఫుడ్, థియేటర్లో ఫుడ్ రేట్లు పెరుగుతున్నాయి, సామాన్యుడు వెళ్ళలేడు, అది లేదు ఇది లేదు అంటారు. దానికి ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్పే మాటే, వాళ్ళు తినే పాప్కార్న్ 50 రూపాయలే ఉంటుంది, వాడు చేసే రచ్చ 500 అయినా తీరదు. తింటాడు, మూతికి రుద్దుకుంటావా, ముక్కుకు రుద్దుకుంటావా, నీ బట్టలకు రాసుకుంటావా, నీ పక్కోడికి రాస్తావా, ఇట్ట పుత్తారండి. ఇంతే, ఇట్లా రాస్తారు సీట్లకి. కూల్ డ్రింక్ కింద పడి అది డొర్లుతూనే ఉంటుంది, తీసేవాడు పెట్టాడు, దాన్ని తంతా పోతారు, అది మొత్తం అదంతా ఎవడొచ్చి తుడవాలి సార్? నువ్వు కొన్న కూల్ డ్రింక్ 50 రూపాయలే, ఎవడొచ్చి తుడుస్తాడు? ఆ కార్పెట్ 1 కోటి రూపాయలు. సీట్లు కూడా అంతే, బట్ వెంటనే క్లీన్ చేయడానికి లేదు, నువ్వు లేచిన 15 నిమిషాలకి మళ్ళీ ఇంకోటి కూర్చోవాలి. ఆ కారాలు మిరియాలండి, చిన్న పిల్లలు ముక్కులు రుద్దుకుంటా ఉంటారు, నీ కారం అంతా వాడి ముక్కులోకి వెళ్తుంది, నీ వల్ల ఎంత రచ్చ అవుతుంది అద్దెలు. ఇట్లా నీకు మనం కరెక్ట్గా ఉంటే రేట్లన్నీ అదుపులో ఉంటాయి. ఫస్ట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎవడన్నా అట్లా చేస్తే ఏరా బాబు అట్లా చేయకని చెప్పేటట్టు నువ్వు ఉంటే అప్పుడు ఇక్కడ అడుగు, ఎందుకు ఈ పాప్కార్న్ 500, ఎందుకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ 200 అని అప్పుడు అడుగు, చెప్తాడు వాడు సమాధానం. తప్పేం లేదు, తీసుకోండి వాడు. ఇంకా 200 ఎక్స్ట్రా పెట్టినా కూడా తప్పు లేదు. అది
ఓకే. అంటే ఇప్పుడు మెయిన్గా అనేది ఏంటంటే బయటకి కంపేర్ చేస్తున్నారు యాక్చువల్గా. మీరు చెప్పేది ఏంటంటే ఆ క్లీనింగ్కి వాడికి మెయింటెనెన్స్కి ఎక్కువ అవుతుంది మనం చేసే రచ్చకి. ఓకే. ఇప్పుడు కంపారిజన్ గురించి కూడా మాట్లాడుకుందాం. నేను కిన్లే వాటర్ బాటిల్ని తాగాలనుకున్నా సార్, దాహం వేసి. రోడ్డు మీద పాండబ్బా దగ్గర కొనుక్కున్నా, 20 రూపాయలు తీసుకున్నాడు. ఆ ఎండలో జస్ట్ ఆ చిన్న షట్టర్ కింద అలా తాగేసా. నెక్స్ట్ పక్కన చిన్న మెస్లో కూర్చొని తాగాలనుకున్నా, బట్ 25 రూపీస్ తీసుకుంటాడు. ఇంకొక మెస్ ఏంటి, ఫ్యాన్లు ఉన్న మెస్. ఒక ఏసీ రెస్టారెంట్లో కూర్చొని తాగాలనుకున్నా, అవన్నీ యూటిలైజ్ చేసుకుంటున్నాం కదా, వాడు 40 రూపాయలు తీసుకున్నాడు. నేను ఎయిర్పోర్ట్లో కూర్చొని తాగాలనుకున్నా, ఫ్లైట్లు చూసుకుంటూ, వాడు 100 రూపాయలు తీసుకుంటాడు. నువ్వు లగ్జరీని అనుభవించినప్పుడు దానికి ట్యాక్స్ కట్టు, డబ్బులు కట్టు. నువ్వు బాటిల్నే చూస్తున్నావు, నువ్వు మారే ప్లేస్లని, స్థానచలనాన్ని చూడట్లా. నువ్వు నీకు ఆ లగ్జరీ నీకు లేదు. నాకు 20 రూపాయలకే కావాలంటే వెళ్ళు రోడ్డు బస్ స్టాండ్లో కూర్చొని తాగు, తప్పే ఉంది. నువ్వు అనుభవించే వాటికి డబ్బులు కట్టు, బాటిల్కి ఇవ్వకు. బాటిల్ రేట్ కాదు, నువ్వు అనుభవించే దానికి. ఓకే. ఇప్పుడు అశ్విని గారి మీద కోర్టుకు వెళ్ళి నోటీసులు పంపించడం జరిగింది. సో గతంలో ఇలాంటి ఏమైనా జరిగాయా? ఇప్పుడు బాహుబలి కూడా విన్నాం ఇట్లాంటి. బోలేడు అవి అవుతానే ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఖచ్చితంగా రీజన్ ఇది. ఇప్పుడు వాడెవడో వాడి దగ్గర 100 రూపాయలే ఉన్నాయి, వాడు 100 రూపాయలకే సినిమా చూడాలనుకున్నాడు. 14 రోజులైనా సరే టికెట్ రేట్ 100 రావట్లా. ఇంకా వారం 10 రోజులైనా సరే అది 500 ఉంటుంది. ఇప్పుడు కొల్లు మండింది, వెళ్ళాడు కోర్టుకి, అంత నుంచి వెళ్ళా. దానివల్ల ఒరిగేది కూడా ఏం లేదు. టికెట్ రేట్ తగ్గినప్పుడు వాడే మళ్ళీ సినిమా చూస్తాడు. ఓకే, అంతే. ఇది అండి దాసరి విజ్ఞాన్ గారు కల్కి సంబంధించినటువంటి అప్డేట్స్. అశ్విని గారికి వచ్చిన నోటీసులు ఏంటి అనే దాని మీద వివరంగా చెప్పారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.